హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందన్ స్వరూప్ ఛానల్. నేను మీ జ్యోత్స్నాని. ఈరోజు నేను మీకు నిల్వ ఉండే పండుమిర్చి పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. ఒక సంవత్సరం పాటైనా నిల్వ ఉండే పండుమిర్చి పచ్చడి అండి, ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. దీనికోసం చాలా మంచిగా ఉండే ఫ్రెష్గా ఉండే పండుమిర్చిని తీసుకొచ్చాను. నేను కొలతలకి చెప్తాను చూడండి. 1 కిలోకి నేను పెడుతున్నాను. 1 కిలో పండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. 1 కిలో పండుమిర్చి పచ్చడికి ఎలా పెట్టాలో నేను చూపిస్తాను చూడండి. చాలా ఫ్రెష్గా ఉండే పండుమిర్చిని అయితే తీసుకోండి. మనం ఇలా నొక్కి చూస్తే చక్కగా గట్టిగా కండ బాగా ఉండాలన్నమాట. అలాంటి పండుమిర్చిని తీసుకోండి. ముందుగా అయితే తొడాలు తీసుకుని చక్కగా తుడుచుకుని క్లాత్ తోటి చక్కగా తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా తొడాలు అయితే తీసేసుకుని ఒక బట్టతోటి, పొడి బట్టతోటి మంచిగా తుడిచి ఇలా కాసేపు ఆరబెట్టుకోవాలి. ఎండలో అయితే పెట్టొద్దండి. ఎండలో పెడితే లోపల ఉన్న గుజ్జంతా ఎండిపోతుంది. జస్ట్ ఊరికే ఇంట్లోనే ఒక బట్ట మీద వేసుకుని చక్కగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు కిలో పండుమిర్చికి 1/2 కిలో చింతపండు తీసుకోవాలండి. 1/2 కిలో చింతపండు తీసుకుని చక్కగా ఈనెలు, చింతపెక్కులు లాంటివి ఏమైనా ఉంటే తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఈనెలు, చింతపిక్కలు లాంటివి తీసి పక్కన పెట్టుకొని చింతపండును కూడా ఇలా చక్కగా ఆరబెట్టుకోవాలి. కిలో పండుమిర్చికి 1/2 కిలో ఉప్పును కూడా తీసుకోవాలి. కళ్ళుప్పు అండి, పెద్ద ఉప్పు అంటాం కదా, రాళ్ళుప్పు. ఈ ఉప్పును తీసుకుని చక్కగా ఉప్పును కూడా ఇలా ఆరబెట్టుకోవాలి. చెమ్మ ఏమన్నా ఉంటే పోతుంది. కిలో పండుమిర్చికి 1/2 కిలో చింతపండు, 1/2 కిలో ఉప్పు. చింతపండు, ఉప్పు, పండుమిరపకాయలు చక్కగా కాసేపు ఆరబెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా చక్కగా దోరగా వేయించుకుని మనం ముందుగా వీటిని మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోవాలి. ఇలా చేసుకున్న పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొన్ని మిరపకాయలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పు వేసుకుంటా మిక్సీ జార్కి సరిపడా వేసుకుంటా. ఎన్ని వాయిలు అయితే పడతాయో అన్ని వాయిల్లోకి కొద్దిగా మిరపకాయలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పు వేసుకుంటా కచ్చాబిచ్చా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొద్దిగా కచ్చాబిచ్చిగా తొక్కులాగా మిక్సీ పట్టుకొని ఈ గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఈ తొక్కంతటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మొత్తం చింతపండు, మొత్తం మిరపకాయలు, ఉప్పు వేసుకొని మొత్తం ఇలా తొక్కులాగా మిక్సీ పట్టుకోవాలి. కిలో పండు మిరపకాయలకి 1/2 కిలో ఉప్పు, 1/2 కిలో చింతపండు, 1 టేబుల్ స్పూను మెంతులు, 2 టేబుల్ స్పూన్లు ఆవాలు. ఇలా మొత్తం అంతా పండుమిరపకాయలు ఇలా తొక్కుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది బాగా పైనుంచి కిందకి పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి. కింద మెంతు పిండి, ఆవపిండి వేసాం కదా, అదంతా మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. 2-3 సార్లుగా మిక్సీ వేసాం కాబట్టి ఇదంతా పూర్తిగా కలిసేలా అన్నీ చక్కగా చింతపండు, ఉప్పు అన్నీ పట్టుకునేలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక డబ్బాలోకి కానీ, జాడీలు ఉన్న వాళ్ళు జాడీల్లోకి కానీ తీసుకుని ఒక 5 రోజుల పాటు కదపకుండా పక్కన పెట్టుకోవాలి. 5 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనం దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని, రోళ్ళు ఉన్న వాళ్ళు రోట్లో రుబ్బుకుంటారు చక్కగా. రోళ్ళు లేని వాళ్ళు ఇట్లా ఇంకా మిక్సీలో వేసుకోవటమే అన్నమాట. మిక్సీ పట్టుకుని మనకు కావాల్సినప్పుడల్లా తీసి తాలింపు పెట్టుకోవచ్చు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, పచ్చళ్ళు ఏదైనా సరే పట్టుకునేటప్పుడు మనం అవి స్టోర్ చేసుకునే బాక్సులు కానీ, మనం మిక్సీ వేసుకునే మిక్సీ కానీ, మన చేతులు కానీ, ఆ పచ్చడి దేంట్లో అన్న వేసే గిన్నెలు కానీ ఇవన్నీ కూడా చక్కగా పొడిగా ఉండేలా చూసుకోండి. ఎండలో ఆరబెట్టుకుని పొడిగా ఉండాలి. ఏ మాత్రం తడి ఉండకుండా చూసుకోండి. అప్పుడే పచ్చళ్ళు మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. దీనికి ఇప్పుడు ఇలా మూత పెట్టేసేసి ఒక 5 రోజుల పాటు కదపకుండా పక్కన పెట్టేసుకోవాలి. 5 రోజుల తర్వాత నేను
మీకు మళ్ళీ మిక్సీ బట్టి చూపిస్తాను. 5 రోజులు పచ్చడి ఇలా ఊరపెట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం మంచిగా మిక్సీ పట్టుకోవాలి. అదే రోలు ఉన్న వాళ్ళు అయితే మళ్ళీ చక్కగా రుబ్బుకుంటారు. ఇంకా మనకి రోలు ఉండదు కదండి. ఇక నేనైతే మిక్సీ పడుతున్నాను. మళ్ళీ రెండోసారి చక్కగా మెత్తగా విత్తనాలన్నీ నలిగేలాగా ఇలా మిక్సీ వేసుకోవాలి. 2-3 వాయిలుగా వేసుకుంటాం కదా. ఒక వాయిలో అయితే ఒక పావు కిలో వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని పైన తొక్కేం తీయవసరం లేదండి. డైరెక్ట్గా ఇలా వేసేసుకోవచ్చు. ఇవి కూడా వేసుకొని చక్కగా మొత్తం మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీలో వేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కదమది కూడా మొత్తం ఇంకా మిగిలిన పచ్చడిని కూడా ఇలాగే మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక పైనుంచి కిందకి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఒక వాయిలో వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాం కదా, దానికోసం అది మొత్తం కలిసేలా పైనుంచి కిందకి కింద నుంచి పైకి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక బాక్స్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని తాలింపు పెట్టుకోవచ్చు. మొత్తం ఒకేసారి తాలింపు పెట్టకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఒక బాక్స్లోకి తీసుకుని మొత్తం స్టోర్ చేసుకుని కొద్ది కొద్దిగా తాలింపు పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు తాలింపు కూడా కొద్దిగా పచ్చడిని తాలింపు కూడా వేసి చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. మనం ఎంత పచ్చడికి అయితే తాలింపు పెట్టుకుంటున్నామో దానికి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వీటిని బాగా వేయించుకోవాలి. తాలింపు దినుసులు ఇలా వేగుతూ ఉండగా ఒక వెల్లుల్లిపాయను తీసుకొని ఇలా కొద్దిగా క్రష్ చేసుకుని ఇవి కూడా వేసుకోవాలి. కొద్దిగా లైట్గా క్రష్ చేసుకుని వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం పచ్చడి రుబ్బుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు వేసినా కూడా తాలింపులో కూడా ఇలా వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా ఎక్కువే వేసుకోండి. ఇప్పుడు 2 ఎండుమిర్చిని చిన్న ముక్కలు చేసుకుని వేసుకోండి. ఇవి కూడా బాగా వేగాలి ఆయిల్లో. ఇవి ఇలా వేగిపోయినాయి కదా, ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిని తాలింపులో కలుపుకోవాలి. తాలింపు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిని దీనిలోకి వేసుకొని పచ్చడి అంతా తాలింపులో కలిసేలా కలుపుకోవాలి. ఇలా చక్కగా చేతితో కలుపుకోండి. చేతితో కలుపుకుంటే చక్కగా బాగా కలుస్తుంది. ఇంతేనండి, చాలా సింపుల్ పండుమిర్చి పచ్చడి చేయటం. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ సంవత్సరం పండుమిర్చి పచ్చడి మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ఇలా ట్రై చేసి మీకైతే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేనైతే 1 కిలో పండుమిర్చికి చెప్పాను కదండి, దీన్ని బట్టి మీరు ఇంకా ఎక్కువగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.